ఈరోజు మనం వంకాయ పచ్చడి చేస్తున్నామండి. దానికోసమే వంకాయలని ఇట్లా పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాను అనమాట. కాస్త ముదిరిన వంకాయలు ఉంటే కనుక ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. లేత వంకాయలతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వంకాయలు తెచ్చుకున్నప్పుడు ముదిరితే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. కూర వండితే అంత టేస్టీగా ఉండదు. పచ్చడి అయితే హ్యాపీగా తినొచ్చు. సో 4 వంకాయలు కాల్చాను. దీంతో ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం. రెసిపీలోకి వెళ్దామా? చలో. వంకాయల్ని కాల్చుకున్నాం కదా, కాల్చుకున్న వంకాయల్ని నీళ్ళల్లో వేసేయండి. తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తొక్కేస్తే మాడిన వాసన వస్తుంది, బాగుండదు. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకుందాం. నువ్వుల నూనె అయితే పచ్చడికి ఎప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు నూనెలో కొద్దిగా శనగపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. కొన్ని నువ్వులు ఇవి కాస్త వేగిన తర్వాత ఆయిల్ రాకుండా వీటిని ఇందులో వేసుకో. ఈ మిగిలిన నూనెలోనే ఉల్లిపాయలు వేసాను. రెగ్యులర్ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నా దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి, అవి వేసాను. అవి కచ్చా పచ్చాగా ఫ్రై అయ్యే లోపల ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో కాస్త చింతపండు, కొద్దిగా ఉప్పు. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. కచ్చా పచ్చాగా ఉల్లిపాయలు వేగితేనే బాగుంటుంది, మరీ ఎక్కువ వేగినా కూడా బాగుండదు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పడతాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కాల్చుకున్న వంకాయల పొట్టు తీసేద్దాం. పొట్టు ఊరికే వచ్చేస్తుంది. ఇలా కాల్చింది నీళ్ళల్లో వేసేస్తే పొట్టు ఊరికే వచ్చేస్తుంది మనకి. ఇలా అన్ని వంకాయలు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ చేయకూడదు, బాగుండదు. ఇంతే మనం మిక్సీ పట్టాలన్నమాట. దీన్ని ఆల్రెడీ ఇందులో నూనె ఉంది కదా, స్టవ్ ఆన్ చేసి తాలింపులో కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేసాను. కాస్త ఇంగువ, కొంచెం పసుపు వేద్దాం. వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత పచ్చడి వంపేసుకోవడం. అంతే, కాల్చుకున్న వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో బాగుంటుంది. సో ఫస్ట్ చేతికిద్దాం. పర్ఫెక్ట్గా చెప్తాడు, అస్సలు మొహమాట ఉండదు వీడికి ఫుడ్ విషయంలో. కొంచెం వేయండి. సారీ, బాగుందా? అన్నంలోకి సూపర్ ఉంటుంది రా. సో ఇదండి వంకాయ పచ్చడి, తయారు చేసేసుకోండి. కొంచెం హడావిడిలో ఉన్నాం కాబట్టి దీన్ని వేరే ప్లేట్లో వేసి మొత్తం హైలైట్స్ అట్లా తీయలేదు. సింపుల్ రెసిపీ, ఫాలో అయిపోండి. చలో మరి, బై.